సినీ నటుడు రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య మరోసారి మద్యం మత్తులో హల్చల్ చేసింది. సంగారెడ్డి మల్లేపల్లి వద్ద కారుతో బైకును ఢీకొట్టింది. అంతేకాకుండా స్థానికులతో వాగ్వాదానికి దిగింది. గ్రామస్తుల సమాచారంతో ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులతోనూ లావణ్య గొడవకు దిగింది. డ్రంక్ అండ్ డ్రైవ్ పాజిటివ్ రావడంతో కేసు నమోదు చేశారు. కారును సీజ్ చేశారు. కారులో లావణ్యతో పాటు మరో వ్యక్తి మద్యం బాటిళ్లు ఉన్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. తెలిసిన వాళ్ళే ఏమనరు నిన్ను, నువ్వు భయపడగల. ఇండియాలో అంత గలీజో లేరు. ఏమంటే ఎంతమంది గుర్తావు? మా ఊరిది ఇల్లు మాది. ఏం కథలు కొడుతున్నావు? దేవుడు బాబా నువ్వు ఆడదానం నోరు చూసుకో. నువ్వు ఆడదానం అయిపోయినావు. ఎవరన్నా కుక్కలే కొరి మనిషి ఆడిది ఇంత కుక్కలే కొడుతున్నది ఆడిది. సినీ నటుడు రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య మరోసారి మద్యం మత్తులో హల్చల్ చేసింది. సంగారెడ్డి మల్లేపల్లి వద్ద కారుతో బైకును ఢీకొట్టింది. అంతేకాకుండా స్థానికులతో వాగ్వాదానికి దిగింది. గ్రామస్తుల సమాచారంతో ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులతోనూ లావణ్య గొడవకు దిగింది. డ్రంక్ అండ్ డ్రైవ్ పాజిటివ్ రావడంతో కేసు నమోదు చేశారు. కారును సీజ్ చేశారు. కారులో లావణ్యతో పాటు మరో వ్యక్తి మద్యం బాటిళ్లు ఉన్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. ఏమంటే ఎంతమంది గుర్తావు? మా ఊరిది ఇల్లు మాది. ఏం కథలు కొడుతున్నావు? దేవుడు బాబా నువ్వు ఆడదానం నోరు మూసుకో. నువ్వు ఆడదానం అయిపోయినావు. ఎవరన్నా కుక్కలే కొరి మనిషి ఆడిది ఇంత కుక్కలే కొడుతున్నది ఆడిది. నటుడు రాజ్ తరుణ్ మాజీ లవర్ లావణ్య కారుతో హల్చల్ చేశారు. బైక్ ని ఢీకొట్టారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి పరశురాం అడిగి తెలుసుకుందాం. పరశురాం, చెప్పండి పూర్తి వివరాలు. ఈరోజు సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్లేపల్లి గ్రామంలో సినీ నటుడు రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య కారు ర్యాష్ గా డ్రైవింగ్ చేస్తూ ఆ స్థానిక గ్రామ పంచాయతీలో పనిచేసినటువంటి ఓ వ్యక్తిని ఢీకొట్టడం జరిగింది. అయితే అతను స్వల్పంగా గాయాలయ్యాయి. దాంతో గ్రామస్తులంతా కూడా ఆమె వాహనాన్ని అడ్డగించి ఎందుకు ఢీకొట్టడం జరిగిందని చెప్పి నిలదీయడం జరిగింది. ఈ క్రమంలో గ్రామస్తులతోటి లావణ్య వాగ్వాదం చేయడం జరిగింది. ఈ క్రమంలో లావణ్య డ్రింక్ చేసినట్టుగా గ్రామస్తులు భావించి కొండాపూర్ పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది. కొండాపూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆమెతో మాట్లాడడం జరిగింది. ఈ క్రమంలో పోలీసులతో కూడా ఆమె వాగ్వాదం చేయడం జరిగింది. దాంతో ఆమెకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించడం ఆమెకు పాజిటివ్ వచ్చినట్టుగా పోలీసులు చెప్తున్నారు. దాంతో ఆమె వాహనాన్ని సీజ్ చేసి కొండాపూర్ పోలీస్ స్టేషన్ తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టుగా కొండాపూర్ పోలీసులు చెప్తున్నారు. అయితే ఆమె గ్రామస్తులందరి పట్ల కూడా ర్యాష్ గా వ్యవహరించింది, దురుసుగా వ్యవహరించింది కాబట్టి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా గ్రామస్తులంతా కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. ఈ ఘటనపై విచారణ చేస్తామని చెప్పి పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్ పరశురాం, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఎవరన్నా కుక్కలే కొరి మనిషి ఆడిది ఇంత కుక్కలే కొడుతున్నది ఆడిది. పోలీసులు రండి, కోర్టు పెట్టాను మాట్లాడు. ఏమంటే ఎంతమంది గుర్తావు? మా ఊరిది ఇల్లు మాది. ఏం కథలు కొడుతున్నావు? దేవుడు బాబా నువ్వు ఆడదానం నోరు చూసుకో. నువ్వు ఆడదానం అయిపోయినావు. ఎవరన్నా కుక్కలే కొరి మనిషి ఆడిది ఇంత కుక్కలే కొడుతున్నా. తెలిసిన వాళ్ళే ఏమనరు నిన్ను, నువ్వు భయపడగల. ఇండియాలో అంత గలీజో లేరు. తెలిసిన వాళ్ళే ఏమనరు నిన్ను, నువ్వు భయపడగల. ఇండియా ఏమంటే ఎంతమంది గుర్తావు? మా ఊరిది ఇల్లు మాది. ఏం కథలు కొడుతున్నావు?
ఎవరు శివుని బాధ వచ్చింది శివుని బాధ వచ్చింది నువ్వు ఆడదాను నోరు చూసుకో నువ్వు ఆడదాను వైపు ఎవరన్నా కుక్కలే కొరికి మనిషి ఆడదా ఇంత కుక్కలే కొడుతున్నది ఆడిది పోలీసులు రా మీకు కోర్టు పెట్టాను మాట్లాడు ఏమంటే ఎంతమంది కూర్చావు మా ఊరిది ఈ ఇల్లు మాది ఏం కథ కొడుతున్నావు ఎవరు శివుని బాధ వచ్చింది శివుని బాధ వచ్చింది నువ్వు ఆడదాను నోరు చూసుకో నువ్వు ఆడదాను వైపు సినీ నటుడు రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య మరోసారి మద్యం మత్తులో హల్చల్ చేసింది. సంగారెడ్డి మల్లెపల్లి వద్ద కారుతో బైక్ని ఢీకొట్టింది. అంతేకాకుండా స్థానికులతో వాగ్వాదానికి దిగింది. గ్రామస్తుల సమాచారంతో ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులతోనూ లావణ్య గొడవకు దిగింది. డ్రంక్ అండ్ డ్రైవ్ పాజిటివ్ రావడంతో కేసు నమోదు చేశారు. కారును సీజ్ చేశారు. కారులో లావణ్యతో పాటు మరో వ్యక్తి మద్యం బాటిళ్లు ఉన్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. ఎవరన్నా కుక్కలే కొరికి మనిషి ఆడదా ఇంత కుక్కలే కొడుతున్నది ఆడిది పోలీసులు రా మీకు కోర్టు పెట్టాను మాట్లాడు ఏమంటే ఎంతమంది కూర్చావు మా ఊరిది ఈ ఇల్లు మాది ఏం కథ కొడుతున్నావు ఎవరు శివుని బాధ వచ్చింది శివుని బాధ వచ్చింది నువ్వు ఆడదాను నోరు చూసుకో